హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ గేట్. నేను మీ యశ్వంత్. ఈరోజు ఒక మంచి సూపర్ బడ్జెట్లో ఒక మైక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అది వచ్చేసి బ్రాండింగ్ వచ్చేసి బోయా M1 మైక్ అయితే తెప్పించాను. యాక్చువల్లీ అది పాత మైక్ ఏదైతే ఉందో అది కూడా బోయా M1 మైకే. అది ఏదైతే ఉందో వైరు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మెల్లగా అడ్జస్ట్ చేసి అయితే వాడుతున్నాను. సో ఇంకా అది రేపేళ్ళు అయితే తెగిపోతే పూర్తిగా పోతుంది. అందుకని ఒక మైక్ తెప్పించాను. మళ్ళీ బోయా M1 మైక్ తెప్పించాను. యాక్చువల్లీ M1 Pro తెప్పిద్దాం అనుకున్నాను. బట్ నాకు దీంతోనైతే కరెక్ట్ నా ప్రజెంట్గా నేనున్న సిచ్యువేషన్లో నాకు దీంతోనైతే గడిచిపోతుంది. అందుకని మళ్ళీ M1 మైక్ అయితే తెప్పించాను. యాక్చువల్లీ చాలా మంచి మైక్ ఇది నేను అమెజాన్ నుండి తెప్పించాను. మనకు 750 రూపీస్ అయితే పడింది ఆఫర్లో. అప్పుడప్పుడు నేను యాక్చువల్లీ పాత మైక్ ఏదైతే ఉందో అది నేను 600 రూపీస్కే తీసుకున్నాను ఆఫర్లో. ఇది ఇప్పుడు 750 రూపీస్ అయితే పడింది. దీని వెంటనే అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన కాంపోనెంట్స్ ఏంటి ఏ విధంగా యూజ్ చేయాలి, కొంతమందికి దీన్ని వాడడానికి డౌట్స్ అయితే వస్తున్నాయి, ఏ విధంగా వాడాలి ఏంటి అని. నేను ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసి ఏమేమి ఉన్నాయని మొత్తం చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మన వాళ్ళ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. బోయా లెవెలర్ మైక్రో క్రియేటివ్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సూపర్ సౌండ్ ఫర్ ప్రజెంటేషన్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ అంట బై M1. ఓకే, ఇట్ సైడ్ చూస్తే మనకి ఫర్ స్మార్ట్ ఫోన్ కామ్కర్ DSLR ఆడియో రికార్డ్స్ అండ్ PC ఎక్సెట్రా అనేసి మెన్షన్ చేశారు. అండ్ సేమ్ యాస్టిస్ వాళ్ళ బ్రాండింగ్ బై M1 బోయా. ఇక్కడ మనకు వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLR కామ్కార్డర్స్, ఆడియో రికార్డ్స్, PC ఎక్సెట్రా. ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్స్ మైక్రోఫోన్. హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూస్. లో హ్యాండ్లింగ్ నాయిస్ ఇంక్లూడింగ్ లేబుల్ క్లిప్, LR44 బ్యాటరీ, ఫోమ్, విండ్ స్క్రీన్ అండ్ 1/4 అడాప్టర్ అయితే మెన్షన్ చేశారు ఫీచర్స్ అని చెప్పేసి. అండ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఫ్రీక్వెన్సీ రేంజ్ చూస్తే 65 Hz to 18 kHz అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సిగ్నల్ నాయిస్ 74 dB స్పెషల్ అంట. అండ్ సెన్సిటివిటీ వచ్చేసి -30 dB అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకు చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ కంపల్సరీ ఇక్కడ బ్యాటరీ టైప్ LR44 అని ఉంది కదా. మీరు ఈ మైక్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ బ్యాటరీస్ కూడా తెప్పించి పెట్టేసుకోండి, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఇండికేషన్ అనేది లేదు. సో మనకు అది మైక్ ఎప్పుడు అయిపోతుందో బ్యాటరీ అనేది మనం గెస్ కూడా చేయలేము. సో మీరు మంత్లీ ఒక బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవడం అయితే బెస్ట్. సో ఆ బ్యాటరీస్ ఇది ఆర్డర్ పెట్టినప్పుడు ఆ బ్యాటరీస్ కూడా ఒకవేళ లోకల్ మార్కెట్లో మీకు దొరుకుతాయంటే తీసుకోవచ్చు. ఒకటి ఈచ్ వన్ 30-35 రూపీస్ అయితే ఉండొచ్చు. అండ్ లేదంటే మనకు అమెజాన్లో కూడా దీంతో పాటు అవి కూడా బ్యాటరీస్ కూడా ఒక 4-5 తెప్పించి పెట్టేసుకోండి. సో మనకు మధ్యలో ఎప్పుడు కూడా వేరే ఇంటరప్షన్స్ ఏం లేకుండా పోతుంటాయి. సో మనం అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. కొంచెం పేపర్ వర్క్ ఇచ్చారు, అంత బాక్స్లో ఏమీ లేదు. బాక్స్ మనం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు. ఓకే, అండ్ వాళ్ళ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సజెస్టెడ్ సొల్యూషన్స్ ఫర్ కనెక్టివిటీ బై M1 Pro బై MIDM అంట. ఒకవేళ మీకు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని అయితే మీకు ఐడియా లేకపోతే ఒకసారి దీన్ని స్కాన్ చేస్తే యూట్యూబ్లో వీడియోస్ అయితే చెప్పవచ్చు. డైరెక్ట్ అక్కడ వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, తద్వారా మీరు అయితే చూసుకోవచ్చు పేపర్ వర్క్. అండ్ ఇంకొకటి యూనివర్సల్ లెవెలర్ మైక్రోఫోన్ సంబంధించిన మొత్తం పేపర్ వర్క్, మనకు రెగ్యులర్గా వచ్చే పేపర్ వర్క్. సో ఇవి ఎలాగో మనం చూడము, అవి అలవాట్లేదు మనకి. సో తీసి పక్కన పెట్టేద్దాం. పౌచ్ మాత్రం మంచి క్వాలిటీలో ఉంది. సో మనం బయట తీస్తే ఓకే, ఇది టూల్స్ సంబంధించిన బ్యాటరీ అండ్ విండ్ స్క్రీన్ ఉండొచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకు మైక్ కావాలి. ఓకే, విసితం మైక్. ఇంకా ఒకటిగా ఉంది ఒక సిలికాన్ జెల్ ఇస్తుంది మనకు, రస్ట్ లాంటిది ఏం కాకుండా సిలికాన్ జెల్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ద మైక్. ఓకే, దిస్ ద మైక్. అండ్ ఇక్కడ మనం బ్యాటరీస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు పొజిషన్ కూడా ఇస్తారు మనకు. యాక్చువల్లీ బ్యాటరీ ఏ సైడ్ వేయాలి ఎలా వేయాలని ఇక్కడ ఒక పొజిషన్ కూడా ఇస్తారు, ప్లస్ మైనస్ అని చెప్పేసి ఆ విధంగా పెట్టాలి. అండ్ ఇంకొకటి చాలామంది ఏంటంటే ఇది తీసేసి బ్యాటరీ దాంట్లో ఇన్సర్ట్ చేస్తుంటారు. అలా కాదు, మీరు దీన్ని పెట్టేసి ఇది లోపలికి వెళ్ళేలాగా బ్యాటరీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి బ్యాటరీ పెట్టిన తర్వాత తీయాలంటే కష్టం. సో మీరు ఇది లోపలికి పెట్టడం వల్ల బ్యాటరీ తీసేటప్పుడు దీన్ని పట్టుకొని లాగిస్తే బ్యాటరీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇది కంపల్సరీ ఉంటుంది, చూడండి. దీన్ని తీసేయకండి, ఇది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు కెమెరాస్ అండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. ఒకవేళ మీరు కెమెరాస్కి అయితే కంపల్సరీ బ్యాటరీ ఇన్సర్ట్ చేసి కెమెరాస్ ఈ నాబ్ అనేది పైకి ఉండాలి. లేదు మనం డైరెక్ట్ వాడుతున్నాం, మొబైల్కి పెట్టేస్తున్నాం, కెమెరా లాంటిది ఏం అవసరం లేదు, మొబైల్ పెడుతున్నామంటే ఇది ఆఫ్లో పెట్టేస్తే వితౌట్ బ్యాటరీ కూడా మనకు వర్క్ చేస్తుంది.
సో ఇక్కడ మనం వాళ్ళ బ్రాండింగ్ చూడొచ్చు, బోయా. అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇదంతా. ఇక్కడ గ్రిల్ ఒకటి నాకు కొంచెం అల్యూమినియం లాగా అనిపిస్తుంది, ఇది మాత్రం ప్లాస్టిక్ మెటీరియలే. ఓకే, మనం దీంట్లో ఏమొచ్చో చెక్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఒకటి బోయా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంట. విండ్ స్క్రీన్ వచ్చింది. ఈ విండ్ స్క్రీన్ కూడా మీరు పెట్టడానికి ట్రై చేయండి, కంపల్సరీ విండ్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్లో వచ్చే బేస్ అండ్ ఆ శ్వాస ఏదైతే ఉందో దాని నుండి కూడా ఎక్కువ నాయిస్ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ విండ్ స్క్రీన్ పెట్టడం వల్ల కొంచెం ఆ నాయిస్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఈ విండ్ స్క్రీన్తో కంపల్సరీ పెట్టేసుకోండి. ఓకే, బ్యాటరీ LR44 ఇందాకన్నా కదా, బ్యాటరీ పంపించారు మనకి బాక్స్తో పాటు. మీరు కూడా ఒకటి తెప్పించేసుకోండి, ఒక 4-5 తెప్పించి పెట్టేసుకోండి, ఉండడం మంచిది. అండ్ ఇది అడాప్టర్ అన్నారు కదా వాళ్ళు ఇందాక. సో ఇదే మనకు దీనికి ఇక్కడ మనకు మైక్ ఏదైతే ఉందో అక్కడ ఇన్సర్ట్ చేసేసి మనకు కాలర్కి ఇది పెట్టేసుకోవచ్చు, క్లిప్ పెట్టేసుకోవచ్చు. యాంప్లిఫైర్ బయట యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం నిదానంగా ప్రెస్ చేయండి, మరీ గట్టిగా ప్రెస్ చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. రైట్, ఫిక్స్ అయిపోయింది, చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఫామ్ పెట్టేద్దాం. ఓకే, రైట్. ఇందాక బ్యాటరీ అన్నా కదా, ఒకసారి పెట్టి చూపించేస్తాం మీకు. చూడొచ్చు మీరు ఈ పొజిషన్. మనకి ఎప్పుడైనా ఈ సెల్స్ బ్యాటరీస్లలో పైన ప్లస్ ఉంటుంది, కింద ఆటోమేటిక్గా మైనస్ ఇది. సో ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది లోపలికి పెట్టకుండా కానీ నార్మల్గా పెట్టేసి కరెక్ట్ స్ప్రింగ్ మళ్ళీ చూసుకోండి, లోపల స్ప్రింగ్ బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఒకవేళ ఇది డైరెక్ట్ తీయాలంటే తీయడానికి రాదు. సో అప్పుడు ఎందుకంటే ఈ క్లాత్ పట్టుకొని లాగడం వల్ల చూడొచ్చు మీరు. అండ్ ప్రాపర్గా ఇది పెట్టేసి వైర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. వైర్ క్వాలిటీ అయితే నార్మల్ ఉంది, మనకు మరి అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు, కొంచెం నార్మల్ క్వాలిటీ ఉంది. బట్ మనకి కొంచెం లెంత్ అయితే చాలా వచ్చింది. మీరు దాదాపు ఒక 5 మీటర్స్ కూడా ఎక్కడో కెమెరా పెట్టేసి మొబైల్ పెట్టేసి కూడా మీరు మాట్లాడచ్చు. కొంచెం లెంత్లో పెట్టి కూడా వాడుకోవచ్చు. ఇది మనకి వైర్ కూడా క్వాలిటీ నార్మల్ ఉంది, బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ వచ్చింది. బోయా బ్రాండింగ్ సేమ్ యాస్టేజ్, వీళ్ళు బోయా బ్రాండింగ్ మాత్రం బాగా వేసుకుంటున్నారు వీళ్ళు. సో చూసారు కదా వీడియో, అన్బాక్సింగ్ వీడియో ఎలా అనిపించింది? నాకైతే యాక్చువల్లీ మంచి మైక్ ఇది బోయా M1 మైక్ అనేది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా చేస్తుంటారు కదా, మామూలుగా చిన్న బర్త్డే పార్టీ అట్లాంటి వాటికి మైక్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో తీసుకోవచ్చు మైక్. వైర్ క్వాలిటీ ఒకటి కొంచెం నార్మల్ ఉంటుంది, చాలా గిడ్డెట్ అయితే ఉంటుంది, కొంచెం చూసి వాడండి. ఆయన చెప్పారు కదా బ్యాటరీ అయితే కంపల్సరీ ఒక 4 బ్యాటరీలు అయితే తెప్పించి పెట్టుకోండి, 4-5 బ్యాటరీస్ అయితే తెప్పించుకొని పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఇండికేటర్ అనేది లేదు, మనకి ఎప్పుడు అయిపోతుంది ఏంటనే ఇండికేటర్ అయితే లేదు. సో మంత్లీ ఒకటి లేదు, మరీ ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసినా పర్లేదు. ఎందుకంటే మనకు తక్కువ 35-40 రూపీస్ అయితే ఉంటుంది బ్యాటరీ, అంతే, చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఒక 4 బ్యాటరీలు అయితే తెప్పించి పెట్టుకోండి. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సిస్టమ్కి పెట్టి కూడా డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్కి పెడితే మాత్రం బ్యాటరీ అవసరం ఉంటుంది. కెమెరాకి కానీ సిస్టమ్కి కానీ పెడితే మాత్రం కంపల్సరీ బ్యాటరీ అయితే యూజ్ చేయాలి. అండ్ ఆ నాబ్ ఏదైతే ఉందో దాంట్లో బటన్ అనేది అది చాలామంది అయితే ఆఫ్ చేయడం ఆన్ చేయడం మర్చిపోతూ ఉంటారు. తర్వాత వాయిస్ రికార్డింగ్ అవ్వదు, మళ్ళీ సెకండ్ టైం రికార్డింగ్ అదొకటి చేయాల్సి వస్తుంది, సెకండ్ టైం రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. అదొకటి చూసుకోండి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.